హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుప్తా అక్కడ యమధర్మరాజుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇటు అరుంధతి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు గుప్తా గారు అని చెప్పి వినటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఏమీ వినిపించట్లేదు అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నారు? అమ్మో, యమధర్మరాజుతో మాట్లాడుతున్నారా ఏంటి? ఈరోజు అమావాస్య కదా, అమ్మో ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ గుప్తా మాట్లాడుతూ ఉంటాడు. అర్థమైనది ప్రభు, ఈరోజు ఆ బాలిక అంతటా ఆ బాలికే యమపురికి రావాలి, తీసుకువెళ్ళమని అడగాలి, అప్పుడు నేను తీసుకువెళ్ళాలి. లేకపోతే మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఆ బాలికని మళ్ళీ తీసుకురావటానికి కుదరదు. ఆ బాలికకి తెలియకుండా నేను చూసుకోవాలి, అంతే కదా అని చెప్పి యమధర్మరాజుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకప్పుడు అమ్మో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు. యమధర్మరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అరు వచ్చి గుప్తా గారు ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నాతో నేనే మాట్లాడుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు గుప్తా. ఓహో, మాట్లాడుకోండి అని యమధర్మరాజులాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. నేనేమి ఎవరితోనూ రహస్యపు మంతనాలు చేయట్లేదు అని గుప్తా చెప్తూ ఉంటాడు. నేను అలా అని అన్నానా అని అరు అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా తడబాటు పడుతూ ఉంటాడు. ఈరోజు నీ అంతటి నీవే యమపురికి తీసుకెళ్ళమని అడిగినా నేను తీసుకెళ్ళను బాలిక అని చెప్తూ ఉంటాడు. ఎందుకో అని అరు అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీ పతిదేవుడు ఆ బాలికతో ప్రేమగా కలిసి ఉండటం నీవు చూడాలి. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం అది నువ్వు అసూయపడటం చూసి ఆనందించాలి, అందులకు తీసుకెళ్ళను అని చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి గుప్తా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక అరు ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో ఉంది, అసలు ఈ అమావాస్యకి ఏం జరుగుతుంది? గుప్తా గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏదో ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ అమ్ము, అంజు, ఆనంద్, ఆకాష్ నలుగురు ఆలోచిస్తూ ఉంటారు. అంజు కోప్పడుతూ ఉంటుంది అమ్ము మీద. అసలు ఆ మిస్ అమ్మని ఈరోజు ఎలాగైనా సరే కొద్ది రోజులు ఇంట్లో నుంచి పంపించాలని అనుకున్నాను, కానీ అంతా ఈ అమ్ము వల్లే వచ్చింది. ఈ అమ్ము ఓటు వేయటం వల్లే వచ్చింది. అమ్ము, నీ ఒక్క ఓటు మాకు వేసి ఉండే ఆ మిస్సమ్మని ఇక్కడి నుంచి పంపించేసేవాళ్ళం. అప్పుడు నా సైడే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంతా నీ వల్లే అమ్ము అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది. అవునక్క, నీ వల్లే అని ఆనంద్, ఆకాష్ కూడా కోప్పడుతూ ఉంటారు. ఇకప్పుడు అమ్ము కోప్పడుతూ ఉంటుంది. అవును, అయితే ఏంటి? నేనే గెలిపించాను, మిస్ అమ్మ ఇక్కడే ఉండాలని నేను కోరుకున్నాను, అయితే ఏంటి అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది అమ్ము. ఏంటమ్ము ఇలాగా రివర్స్ అవుతున్నావేంటి అని అంజు అడుగుతూ ఉంటుంది. మిస్ అమ్మ మంచిది కాబట్టి నేను మిస్ అమ్మ వైపే మాట్లాడుతున్నాను అని అమ్ము చెప్తూ ఉంటుంది. అసలు మిస్ అమ్మ ఏం తప్పు చేసింది? ఒక్క నాన్నని పెళ్లి చేసుకుంది మనకి చెప్పకుండా, అంతే కదా. మిగతా అన్నిట్లోనూ మిస్ అమ్మ చాలా మంచిది, మనకి ప్రతి దాంట్లోనూ హెల్ప్ చేసింది. మనల్ని ఎప్పుడైనా డాడీ ముందు ఇరికిచ్చిందా? మనల్ని కాపాడింది, ప్రతి దాంట్లోనూ వెనకేసుకొచ్చింది, మనకి ధైర్యం చెప్పింది. అన్ని విధాలుగా మిస్ అమ్మ మనకి హెల్ప్ చేసిందే కానీ ఎప్పుడైనా మనని డాడీ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా బుక్ చేయాలని చూసిందా? మనకి ఎంత హెల్ప్ చేసింది, మీరు అసలు గుర్తుపెట్టుకున్నారా అవన్నీ అని చెప్పి అమ్ము ఆనంద్ని, ఆకాష్ని, అంజుని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆనంద్, ఆకాష్ కూడా అమ్ముకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అవునమ్ము, నువ్వు చెప్పింది నిజమే, ఎప్పుడు మిస్ అమ్మ మనల్ని మంచిగానే చూసుకుంది తప్ప ఎప్పుడు ఏమీ అనేది కాదు అని చెప్తూ ఉంటారు. ఇకప్పుడు అంజు అంటుంది, ఏంటమ్మో వాళ్ళిద్దరు మనసుల్ని కూడా మార్చేస్తున్నావు? నువ్వు అలా చెప్పినంత మాత్రాన నేను మిస్ అమ్మని నమ్ముతాను అనుకుంటున్నావా? ఎప్పటికీ నేను మిస్ అమ్మని నమ్మను, ఏరా అన్నయ్యలు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అమ్ము ఇక అంజు మీదకి వెళ్తూ ఉంటుంది. ఏంటి అంజు చెప్పు, నేను చెప్పింది ఏమైనా అబద్ధమా అని అడుగుతూ ఉంటుంది. ఇక అంజు అంటుంది, అక్క మ్యాన్ హ్యాండిలింగ్ వద్దు, ఏదైనా ఉంటే డిస్కస్ చేసుకొని అప్పుడు నిర్ణయం తీసుకుందాం అని చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద్, ఆకాష్ కూడా అవును అమ్ము, నువ్వు చెప్పింది నిజమే, నాన్నని పెళ్లి చేసుకుందన్న ఒక్క మాట తప్ప. ఏంటి అన్నయ్యలు, మీరు కూడా అమ్ము సైడ్ వెళ్ళిపోతున్నారా ఆ మిస్ అమ్మ వైపు అని అడుగుతూ ఉంటుంది. మిస్ అమ్మ వైపు వెళ్ళట్లేదు, కానీ అమ్ము చెప్పింది కూడా నిజమే కదా అని ఆలోచిస్తూ ఉంటారు.
ఇంకా అమ్ము అంటుంది, మీ ఇష్టం, నేనైతే మిస్ అమ్మ వైపే ఉంటాను. ఇక నేను చెప్పాల్సింది చెప్పాను, నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం, నేనైతే మిస్ అమ్మని నమ్ముతున్నాను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఆనంద్, ఆకాష్ కూడా అమ్ము వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ అంజు అనుకుంటుంది, అమ్మో వీళ్ళిద్దరూ కూడా అమ్ము వైపు వెళ్ళిపోతే కష్టం, ఎలాగైనా అమ్ముని నా వైపుకు తిప్పుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ గదిలో అమర్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. బాగీకి ఏమీ తొయ్యదు, బోర్ కొడుతూ ఉంటుంది. ఛార్జర్ తీసుకొని అలా క్యాచ్లు పడుతూ ఆడుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా అమర్ పైనే పడుతూ ఉంటుంది. సారీ అని చెప్తూ ఉంటుంది. ఏంటిది, ఛార్జర్తో ఇలాగా క్యాచ్లు ఆడతారా అని అడుగుతూ ఉంటాడు. మరి ఏం చేయను, నాకు బోర్ కొడుతుంది, మీరేమో వర్క్ చేసుకుంటున్నారు, నేను ఈ 4 గోడల మధ్య ఉండాల్సి వస్తుంది, చూసినవే చూడాల్సి వస్తుంది, నాకేం తొయ్యట్లేదు, బోర్ కొడుతుంది అని చెప్తూ ఉంటుంది. ఇక అమర్ వెళ్ళి సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. పోనీ ఏమైనా టీవీ చూస్తావా అని అమర్ అడుగుతూ ఉంటాడు. నాకు అలవాట్లేదు అని చెప్తుంది బాగి. పోనీ ల్యాప్టాప్లో మూవీ పెట్టినా అని అడుగుతూ ఉంటాడు. ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది. పోనీ నా మైండ్ తింటావా అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఫుల్గా తింటాను అని చెప్తూ ఉంటుంది. ఇక అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఎఫ్ఎం వింటాను, ఎఫ్ఎం ప్లీజ్ ఎఫ్ఎం పెట్టండి అని చెప్పి అడగటంతో ఇక అప్పుడు అమర్ ఎఫ్ఎంని ఆన్ చేస్తాడు. ఒక్కసారిగా అరుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అరుకి ఎఫ్ఎం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక అప్పుడు ప్లీజ్ ఎఫ్ఎం ఉంచండి, నెక్స్ట్ నా ఫ్రెండ్ ప్రోగ్రామ్ వస్తుంది అని బాగా చెప్తూ ఉంటుంది. ఇక తన ఫ్రెండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఎఫ్ఎంలో. చాలా నీరసంగా గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటుంది ఎఫ్ఎంలో. ఇక అప్పుడు బాగి అంటుంది, ఏంటో ఇది, ఎన్నిసార్లు చెప్పినా మారనే మారదు, ఎప్పుడు చూసినా నీరసంగా అలాగా గుడ్ మార్నింగ్ చెప్తుంది, ఎదుటోళ్ళకి కూడా నీరసం వచ్చేలాగా అని అడగటంతో అమర్ అంటాడు, బాగానే చెప్పింది కదా అని అడుగుతూ ఉంటాడు. బాగానే చెప్పిందా, ఏం బాగానే చెప్పింది, మనం గుడ్ మార్నింగ్ చెప్పి అందరికీ వెల్కమ్ చెప్తే ఒక ఊపు ఊగాలి, అందరికీ ఉత్సాహం రావాలి అని చెప్తూ ఉంటుంది. నువ్వైతే ఎలా చెప్తావు, బాగి ఆర్జేగా ఎలా చెప్తుంది, ప్లీజ్ నా కోసం ఒక్కసారి చెప్పవా అని అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు బాగి అంటుంది, ఆర్జేగా బాగి కదా కంచికి వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటుంది. ప్లీజ్ ఒక్కసారి నా కోసం చెప్పు అని అమర్ అడగటంతో ఇకప్పుడు బాగి అమర్ కోసం ఆర్జేగా మాట్లాడుతూ ఉంటుంది. మైక్ లాగా అక్కడున్న వాటర్ బాటిల్ని పట్టుకొని మాట్లాడుతుంది. హలో, గుడ్ మార్నింగ్ అని గట్టిగా అరుస్తూ చాలా ఉత్సాహంగా చెప్తూ ఉంటుంది. అమర్ అయితే ఇక మురిసిపోతూ ఉంటాడు. నీకు అందరూ ఎందుకు ఇంత ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పి నేను అనుకునేవాడిని, ఇప్పుడు అర్థమైంది, నీ మాటకి గొంతుకి అందరూ ఇంతకంత ఫ్యాన్స్ అయ్యారా అని చెప్తూ ఉంటాడు. మీరు నా ఫ్యానా అని అడుగుతూ ఉంటుంది బాగి. వింటూ ఉండేవాడిని అని చెప్తూ ఉంటాడు. అరు కిటికీలో నుంచి ఇదంతా వింటూ ఉంటుంది. ఆర్జేగా నువ్వు మిస్ అవుతున్నావా అని అమర్ అడుగుతూ ఉంటాడు. కొంచెం మిస్ అవుతున్నా, కానీ అక్కని చాలా మిస్ అవుతున్నాను అని అనటంతో అక్కన అని అమర్ అడుగుతూ ఉంటాడు. అవును, అక్క నా జీవితంలోకి నన్ను అడగకుండానే వచ్చింది, నాకు ధైర్యాన్ని ఇచ్చింది, ప్రోత్సహించింది, కానీ చెప్పకుండానే వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటుంది బాధగా. ఇకప్పుడు అమర్ చాలా బాధపడుతూ ఉంటాడు. అరుని గుర్తు చేసుకొని ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా అని అడుగుతూ ఉంటాడు. తెలియదండి అని అంటుంది. పోనీ ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలుసా అని అడుగుతూ ఉంటాడు. తెలియదు, కానీ తను ఎక్కడ ఉన్నా తన భర్త పిల్లలతో బాగుందని నేను అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడు అమర్ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. తనకి ఏమైనా అయ్యి ఉండి అయితే అని అడగటంతో భాగ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమవుతుంది అని చెప్పడంతో ఏమో తనకి ఏమైనా యాక్సిడెంట్ అయిందో, జరగకూడనిది జరిగిందేమో అని అడుగుతూ ఉంటాడు. లేదు, అక్కకి ఏమీ జరగదు, ఏదో కొంచెం దూరం ఏర్పడింది అంతే, తనకి అనుకోని పరిస్థితి ఏదో ఏర్పడి ఉంటుంది, కాస్త దూరం వచ్చింది అంతే, నాకు అక్కలాగా ఉంది, నా కోల్పోయిన అక్కనే తను తిరిగి వచ్చిందే అనిపించింది, తనతో మాట్లాడుతుంటే ఏదో బంధం మా ఇద్దరిని కలిపింది, కానీ అందరినీ కలవటానికి ఏదో ఒక కారణం ఉంటుంది, కానీ అక్కని కలవటానికి ఏ కారణం ఉందో
నాకు తెలియలేదు. తను ఎక్కడున్నా బాగుండాలి, ఏమీ జరగదు, ఏమీ జరగకూడదు అని బాధగా చెప్తూ ఉంటుంది. అమర్కి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇక అక్కడి నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. బాగి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ గుప్తా ఈ బాలికను ఎలా తీసుకువెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు. అరు ఎదురుగా వచ్చిన గుప్తాకి కనిపించదు. అదేంటి కనిపించట్లేదు అరు ఆలోచిస్తూ ఉంటుంది. ఈ గుప్తా గారికి నేను ఎందుకు కనిపించట్లేదు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు గుప్తా అంటాడు, బాలిక నువ్వు ఇచ్చటనే ఉన్నావని నీ ఉనికి నాకు తెలుస్తున్నది. భూలోకమునకు ఇక్కడి నుంచి యమపురికి తీసుకెళ్ళమని ఒక్కసారి అడుగుము అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అమ్మ గుప్తా గారు నేను అడగను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గుప్తాని మాయం చేసి అరు ఈ అమావాస్యకి ఇక్కడే ఉండిపోతుందా చూద్దాం.